ఇజ్రాయెల్ ఇప్పుడు భయపడుతోందా? తాజాగా ఏదైతే అక్కడ ఇరాన్లో 2 రకాలైన అటాక్ జరిగినాయి. ఒకటి ఉగ్రదాడి, అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సంస్థ చేసినటువంటి దాడి. రెండవది 5 ఇరాన్ స్థావరాల మీద దాడి జరిగినాయి. అది ఎవరు అన్నటువంటి తెలియలేదు, అది ఇజ్రాయెల్ అని భావిస్తోంది ఇరాన్. మరొక వైపున సిరియాలో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి దౌత్య కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. దాంట్లో కొంత కమాండర్లు చనిపోయారు. దీంతో ఇరాన్ 48 గంటల డెడ్ లైన్ పెట్టుకుని భారీ ఎత్తున ఆయుధ సమీకరణ, సైనిక సమీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు ఆ ఘటనకి మాకు సంబంధం లేదంటూ ప్రకటించారు. అంటే అది కూడా ఏదో ఉగ్రచర్య, మాకు సంబంధం లేదని. మేము చాలా శాంతియుతంగా ఉంటున్నాం, మా పని మేము చేసుకుపోతున్నాం, మా దేశ రక్షణ మేము చూసుకున్నాం, తేడా వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని చెప్తున్నారు. అంటే నువ్వు మా జోలికి వస్తే మేము వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నారు. మరొక పెద్ద యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది.